ఫ్రెండ్స్ మీలో చాలామంది మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటారు. సో చాలామంది క్వశ్చన్ కూడా అడుగుతున్నారు నన్ను, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడొచ్చా, లేకపోతే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మ్యూజిక్ వినొచ్చా, లేకపోతే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడొచ్చా. సో ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మనం వాడొచ్చా. సో చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఒక ముక్కలో చెప్పాలంటే మొబైల్ ఫోన్ మనం ఛార్జింగ్ పెట్టి వాడకూడదు. మొబైల్ ఫోన్లో మనం ఛార్జింగ్ పెట్టేది బ్యాటరీకి. సో ఈ బ్యాటరీ అనేది చాలా డేంజరస్. సో మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా బ్లాస్ట్ అయింది, లేకపోతే ఛార్జింగ్ పెట్టి వాడుతుండగా బ్లాస్ట్ అయింది, పేలిపోయింది, ఇట్లాంటివన్నీ వినే ఉంటారు మీరు ఖచ్చితంగా. న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ వేస్తూనే ఉంటారు. సో అసలు లోపల ఏం జరుగుతుంది, సో మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు లోపల అసలు ప్రాసెస్ ఏం జరుగుతుందో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ మనకి బ్యాటరీలో పాజిటివ్ క్యాథోడ్, నెగిటివ్ యానోడ్ ఉంటాయి అన్నమాట. పాజిటివ్ క్యాథోడ్ ఉంటుంది, నెగిటివ్ యానోడ్ ఉంటుంది. క్యాథోడ్ వచ్చేసరికి మనకి లిథియం మెటల్ ఆక్సైడ్ ఉంటుంది. యానోడ్ వచ్చేసరికి ఏదైనా గ్రాఫైట్ ఉంటుంది. సో మేబీ కార్బన్ అనుకుందాం. సో యానోడ్ వచ్చేసరికి మనకి గ్రాఫైట్ ఉంటుంది. అండ్ మధ్యలో మనకి ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మధ్యలో ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మధ్యలో మనకు ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది. సో ఎలక్ట్రోలైట్ ఏం చేస్తుందంటే లిథియం అయాన్స్ని ఫ్రీగా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, సో ఈ లిథియం అయాన్స్ అనేవి పాజిటివ్ నుంచి నెగిటివ్కి మూవ్ అవుతుంటాయి అన్నమాట. సో మళ్ళీ మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు, అంటే బ్యాటరీ మనం వాడేటప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి మూవ్ అవుతుంటాయి. సో ఇట్లా మనకి లిథియం అయాన్స్ అనేవి ఛార్జ్ చేసేటప్పుడు పాజిటివ్ టు నెగిటివ్ వస్తుంటాయి, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అంటే మనం బ్యాటరీ వాడేటప్పుడు నెగిటివ్ టు పాజిటివ్ పోతూ ఉంటాయి. సో ఇట్లా మనకి ఛార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఛార్జింగ్ పెడితే ఏమైతే లిథియం అయాన్స్ అనేవి పాజిటివ్ నుంచి నెగిటివ్కి మూవ్ అవుతూ ఉంటాయి. అదే మనం ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటే ఏమవుతుంది, రెండు జరుగుతాయి. అంటే మనం ఛార్జింగ్ పెట్టి వాడుతున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ జరుగుతుంది, ప్లస్ డిశ్చార్జింగ్ కూడా జరుగుతుంది. సో బ్యాటరీ మీద మీకు ప్రెజర్ అనేది ఎక్కువైపోతుంది. సో మీరు ఛార్జ్ పెడుతున్నారు, వాడుతున్నారు, సో ఛార్జింగ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది, ఛార్జింగ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఒక్కోసారి ఎలక్ట్రోలైట్ నుంచి ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి. సో ఆక్సైడ్ రిలీజ్ అయితే ఏమైందంటే మనకి బ్యాటరీ అనేది ఉబ్బుతుంది. సో దాన్ని మనం బ్లడ్జ్ అంటాం. సో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఒక్కోసారి లిథియం అనేది బర్న్ అవుతుంది. సో లిథియం అనేది ఈజీగా బర్న్ అవుతుంది. ఎక్కువ హీట్ కానీ చేస్తే మీరు లిథియం అనేది ఈజీగా బర్న్ అవుతుంది. సో అందుకే మనకి కాలినట్టు కనపడుతూ ఉంటాయి బ్యాటరీస్కి ఒక్కోసారి ఇంకా దాని మీద హీట్ ఎక్కువ అయితే ఒక్కోసారి డైరెక్ట్ పేలిపోతాయి అన్నమాట. సో ఇట్లా మనకి లిథియం బ్యాటరీస్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది లోపల జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటే ఏమైందంటే ఖచ్చితంగా మన బ్యాటరీ అనేది పాడవుతుంది తొందరగా. ఎందుకంటే లిథియం ఎక్కువ హీట్ అనేది బేర్ చేయలేదు. సో మనం ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటే ఖచ్చితంగా బ్యాటరీ అనేది హీట్ అవుతుంది. బ్యాటరీ హీట్ అయిందంటే లోపల మనకి సెల్స్ అనేవి చనిపోతాయి. సో తొందరగా మనకి బ్యాటరీ పాడవుతుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఎలక్ట్రోలైట్ నుంచి ఏదైనా ఆక్సైడ్స్, గ్యాస్ లాంటిది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఏమైందంటే బ్యాటరీ ఉబ్బుతుంది. మీరు చూసే ఉంటారు, బ్యాటరీ అప్పుడప్పుడు ఉబ్బి కనపడుతుంటుంది. సో ఆ బ్యాటరీ ఉబ్బడం వల్ల నథింగ్ బట్ లోపల నుంచి ఆక్సైడ్స్ కొన్ని రిలీజ్ అయినాయని చెప్పి బ్యాటరీలో. సో ఇది ఒక ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి ఉబ్బిన బ్యాటరీస్ వాడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది డ్యామేజ్ అయిన బ్యాటరీ. సో ఫాల్టీ బ్యాటరీస్ అని కూడా అనొచ్చు వాటిని మనం. సో ఇలాంటి ఉబ్బిన బ్యాటరీస్ ఉంటే వాటిని పడేసి కొత్త బ్యాటరీ కొనుక్కోండి. సో ఇలా ఉబ్బిన బ్యాటరీస్ అయితే వాడకండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మనకి ఊరికే మీరు ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటే కొన్ని మొబైల్స్ ఎక్కువ హీట్ అయ్యి ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతాయి. మీరు వినే ఉంటారు ఖచ్చితంగా, మొబైల్ బ్లాస్ట్ అయినాయి అని చెప్పేసి. ఇందుకే బ్లాస్ట్ అవుతాయి. సో మీరు ఆ కంటిన్యూస్గా ఛార్జింగ్ డిశ్చార్జింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మొబైల్ అనేది కొన్ని మొబైల్స్ సర్టెన్ టైంలో అయితే బ్లాస్ట్ అవుతాయి. అంటే మొబైల్ బ్లాస్ట్ అవ్వలేదు, అక్కడ బ్యాటరీ బ్లాస్ట్ అయింది అక్కడ మీనింగ్. సో బ్యాటరీ అంతా డేంజరస్. మొబైల్లో మనం బ్యాటరీని అంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. సో ఇట్లా మనం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వాడడం వల్ల ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీరు దయచేసి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాత్రం వాడకండి. చిన్న పనులు చేయొచ్చు. అంటే మీరు ఏదైనా మెసేజ్ పంపించాలి అర్జెంట్, అట్లాంటి వాటికి మీరు పంపించుకోవచ్చు. అంతేగాని మీరు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడడం, మ్యూజిక్ వినడం, వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ మీరు పెడుతున్నారంటే దాని మీద కొంచెం ప్రెజర్ ఉంటుంది. సో మొబైల్ అనేది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు మీరు గమనిస్తే.
సో మీరు దాని మీద ఇంకా CPU మీద ప్రెజర్ పెట్టారనుకోండి, ఇవన్నీ ఓపెన్ చేసి గేమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఓపెన్ చేసి CPU మీద ఇంకా ప్రెజర్ పెడితే, CPU దేని నుంచి పవర్ తీసుకోవాలంటే CPU ఖచ్చితంగా పవర్ అనేది బ్యాటరీ నుంచే తీసుకోవాలి. సో ఆటోమేటిక్గా అల్టిమేట్ మళ్ళీ మనం లాస్ట్ బ్యాటరీ దగ్గరికి వస్తాం. సో బ్యాటరీ అనేది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. చెప్పా కదా, ఏదైనా జరగవచ్చు. సో బ్యాటరీ అనేది పాడవచ్చు, లేకపోతే బ్యాటరీ అనేది బ్లడ్జ్ అంటే ఉబ్బొచ్చు, లేకపోతే బ్యాటరీ అనేది బ్లాస్ట్ అవ్వచ్చు. సో దయచేసి మొబైల్ ఫోన్ మాత్రం ఛార్జింగ్ పెట్టి వాడకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు మొబైల్ ఫోన్ బ్యాటరీ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియోని మర్చిపోకుండా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.